గట్టిగా తగిలినట్టుంది. దీంతో పరిహారం పూర్తయింది. తర్వాత ఏం చేయాలి స్వామీజీ? అమ్మా, ఆ దండని ఇలా ఇవ్వండి. రేపు సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఇప్పుడు నేను వేస్తున్న కొంగుముడిని ఎవ్వరూ విప్పడానికి వీల్లేదు. ఇద్దరు కలిసి తినాలి, కలిసి నిద్రించాలి. ఈ దీక్ష గనక నిష్టగా పాటిస్తే ఇక మీ జంటని ఎవ్వరూ వేరు చేయలేరు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరం తిరిగేలోపే మీకు సుపుత్రుణ్ణి ప్రసాదిస్తుంది. మాధవ్, అమ్మా భూమి, మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు తెల్లవారేదాకా ఈ కొంగుముడిని ఇలాగే ఉంచుకోవాలి. కాదని విప్పేస్తే మాత్రం బాగోదు. అమ్మా తులసిగారు, మీ ఇద్దరి పుత్రులలో ఎవరైతే ముందుగా ఈ ఇంటికి వారసుణ్ణి అందిస్తారో వారికే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఈ ఐశ్వర్యం మీద సర్వ హక్కులు లభిస్తాయి. వారిదే ఈ ఇంటి పెత్తనం అవుతుంది. వారి చేతుల్లోకే వ్యాపారం వెళుతుంది. అయ్యో, అలా అనకండి స్వామీజీ. నేను కానీ నా భర్త గాని ఏనాడు ఈ ఇంటి పెత్తనాన్ని కోరుకోలేదు. పెద్దవారిగా అది బావగారి చేతుల్లో ఉండడమే న్యాయం. ఒకవేళ నియమం అలాగే ఉంటే అసలు మాకు వారసులే వద్దు. ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా. స్వయంగా ఆ మంగళగౌరి అమ్మవారే నాతో పలికించారు. అమ్మవారిని ఎవరైతే మనసులో భక్తిగా పూజించి ఈ పరిహార దీక్షని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారో ఆ జంటకి అమ్మవారే స్వయంగా మెచ్చి ఇచ్చే వరం తల్లి ఇది. వద్దనడానికి నువ్వెవరు, నేనెవరు? స్వామీజీని ఎదిరించి మాట్లాడక భూమి. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది మీ జీవితం. మీ రెండు జంటల్లో ఎవరికి ముందుగా బిడ్డను ప్రసాదించాలో, ఏ జంటకి ఈ ఇంటి పెత్తనం అప్పగించాలో ఆ అమ్మవారే చూసుకుంటారు. ముందు మీరైతే స్వామీజీ సూచించినట్లు రేపు సూర్యోదయం వరకు ఈ కొంగుముడి విప్పకుండా చూసుకోండి. ఇంటి పెత్తనం కానీ హోటల్ వ్యాపారం కానీ మా అన్నదమ్ములిద్దరిలో ఎవరి చేతిలో ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా తమ్ముడితో పాటు నా కుటుంబం సంతోషంగా ఉండటమే నాకు కావాలి. త్వరలోనే వీళ్ళిద్దరిని హనీమూన్కి పంపించే ఏర్పాట్లు చేద్దాం. ఈ కొంగుముడి విడగొట్టి మాధవ్ భూమిలని ఎలా విడగొడతానో చూస్తూ ఉండు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. రండి స్వామీజీ. ఏం జరిగినా సరే అంతా మా మంచికే జరిగింది. 4 గోడల మధ్య మేమిద్దరం అలా దూరంగా ఉండటం మహాలక్ష్మక్క చూడ్డం మంచిదైంది. స్వామీజీ చెప్పినట్లు ఈ దీక్ష రేపు సూర్యోదయం వరకు పాటిస్తే భూమికి నాపై కోపం పోయి నాకు దగ్గరవుతుంది. అలేఖ్య మాయలో బావగారు తెలియక చేస్తున్న తప్పుల్ని అన్నయ్య పైన ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల మాధవ్ కూడా సమర్థిస్తూ వస్తున్నాడు. అందుకే తనకి దూరంగా ఉన్నట్టు బెట్టు చేస్తే నేను చెప్పేది అర్థం చేసుకుంటాడు, నిజాన్ని గ్రహిస్తాడని నేను ఆలోచిస్తే స్వామీజీ ఏంటి ఇలా కొంగుముడి వేశారు? ఇది ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
నువ్వు కాదు, నువ్వు మీద పడ్డందుకు నేననాలి అబ్బా అని. ఈ ముడి నా ప్రాణానికి వచ్చింది. 3 ముళ్ళు వేయటం నా ప్రాణానికి వచ్చింది, నేనేమనాలి మరి? అంత కష్టంగా ఉందా? ఇష్టంగానే ఉంది, కాకపోతే నువ్వు అలా అనడం కష్టంగా ఉంది. ఈ కబుర్లకేం తక్కువ లేదు. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం మాట్లాడవు. ఏంటన్నా ఎప్పుడో పెళ్లిలో వేసిన కొంగుముడి ఇప్పుడు వేసుకున్నారు? సప్తగిరి సాంగైనా బాపుగారి సాంగైనా? శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. రేయ్, నోరు మీరా, అసలే చిరాగ్గా ఉంది. అదేంటన్నా మరి, ఎప్పుడో పెళ్ళైతే ఇప్పుడు కొంగుముడి వేసుకొని తిరుగుతున్నారేంటి? స్వామీజీ వేశారా? ఓహో, పెళ్లిలో వేసిన 3 ముళ్ళు గట్టిగా పడలేదేమోనని ఇలా కొంగుముడితో కలపాలని చూస్తున్నారేమో. ఐడియా మంచిగానే ఉందన్నా. నీకు మంచిగానే అనిపిస్తుందిరా, ఇక్కడ మాకు అదిరిపోతుంది. ఎటు వెళ్ళడానికి లేదు, ఎటు వెళ్ళినా ఇంజన్ వెనక రైలు పెట్టెల్లా నా వెనకే వస్తుంది. నీకే కాదు, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది ఏముంది వదిన గారు? అన్నతో 7 అడుగులు వేశారు. ఆ 7 అడుగులు దాటకుండా ఆయన అడుగు వేయాలని స్వామీజీ ఇదంతా చేశాడు. రేయ్, ఈ ముడితో రాత్రి నుంచి అల్లాడిపోతున్నాను రా. అలగంతం ఏంటనా? ముడిపడింది కాబట్టి నువ్వెక్కడికి పోవాలన్నా వదిన కాదనలేదు, వదిన ఎక్కడికి పోవాలన్నా నువ్వు కాదనలేవు. రేయ్, అలా అని అన్ని చోట్లకి వెళ్ళలేం కదరా ఇద్దరం. ఓహో, ఆ విషయానికా? ఆ విషయం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మిగతా విషయాలకి ఇలా జంటగా వెళ్ళడం బాగుంటుంది కదా. కలిసి ఇల్లంతా తిరగొచ్చు, కలిసి బయటికి వెళ్ళొచ్చు, కలిసి తినొచ్చు. మీ వదినకు ఆ కలిసి ఉండటం ఇష్టం లేకే కదరా ఇప్పుడు ఈ ముడి పడింది. హ?